జీవితంలో మొదటిసారి ఎడారిలో నడిచాను. అది అమెరికాలో. మస్కీట్ ఫ్లాట్ శాండ్ డ్యూన్స్ అందాల్ని ఆనందించి డెత్ వ్యాలీలోనే కాదు, యావత్తు నార్త్ అమెరికాలోనే అత్యంత దిగువకున్న బ్యాడ్ వాటర్ బేసిన్కి బయలుదేరాం. డెత్ వ్యాలీకి 3 రికార్డ్స్ ఉన్నాయి. అవేంటంటే, ఇది హాటెస్ట్, డ్రైయెస్ట్ అండ్ లోయెస్ట్ ప్లేస్. చెత్తా చెదారం లేని రహదారుల్ని గమనిస్తున్నారా? నాకు చాలా నచ్చిన బాణం లాంటి రహదారి. టెస్లా కార్ స్పెషాలిటీ అయిన ఆటో పైలట్ ఫీచర్ భవిష్యత్తులో అన్ని కార్లలో మెల్లగా వస్తుంది అనటానికి మా ఈ నిసాన్ కార్ ఒక ఉదాహరణ. మనకు దూరంలో తెల్లగా కనపడుతున్న ప్రాంతాన్ని సాల్ట్ ఫ్లాట్స్ అని పిలుస్తారు. అంటే ఉప్పుతో కప్పబడిన చదును నేల. ఇది కొన్ని వందల ఎకరాలు విస్తరించింది. డెత్ వ్యాలీ ఈస్టర్న్ కాలిఫోర్నియాలో ఉంది. ఇది జనాలకు, నగరాలకు చాలా దూరంలో ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకంగా హైదరాబాద్లో వేసవిలో 43-44 డిగ్రీలకే మనం కింద పైన అవుతుంటాం. కానీ ఇక్కడ 57 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. మనం దాదాపుగా బ్యాడ్ వాటర్ బేసిన్ చేరుకున్నాం. క్రిస్మస్ పండుగ సీజన్ దగ్గరలో ఉండటంతో పర్యాటకులు చాలామంది వచ్చారు. పార్కింగ్ లాట్ నిండిపోయి మా కార్ పార్క్ చేయడానికి కాస్త సమయం పట్టింది. ఈ చోటుకి బ్యాడ్ వాటర్ బేసిన్ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? చాలా కాలం క్రితం 19వ శతాబ్దంలో ఒక మార్గదర్శకుడు ఈ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు తన కంచరగాడిదకి, అంటే మ్యూల్కి నీళ్లు తాగించడం కోసం దారి పక్కనే కనిపించిన ఓ నీటి గుంటలో నీళ్లు తాగించడానికి ప్రయత్నించాడు. ఇక్కడి భూమి స్వభావం కారణంగా నీళ్లలో ఖనిజాలు, ఉప్పు శాతం చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఆ మ్యూల్ నీళ్లు తాగటానికి నిరాకరించింది. ఎంత ప్రయత్నించినా అది తాగలేదు. ఇది చూసి ఆ వ్యక్తి ఈ ప్రాంతాన్ని బ్యాడ్ వాటర్ బేసిన్ అని పిలిచాడంట. అప్పటి నుంచి ఆ పేరు ఈ ప్లేస్కి ఫిక్స్ అయిపోయింది. ఈ బ్యాడ్ వాటర్ బేసిన్ యొక్క మరో ఏకైక రికార్డ్ ఏంటంటే, ఇది సీ లెవెల్కి 282 అడుగులు కిందికి ఉంది. ఈ కారణంగా ఇది నార్త్ అమెరికాలో అట్టడుగునున్న ప్రాంతం. ఇప్పుడు నేను ఒక అద్భుతమైన యునీక్ నేల మీద నడుస్తున్నాను. దీనిని సాల్ట్ ఫ్లాట్స్ అని పిలుస్తారు. ఇక్కడ ఉన్న వాతావరణం కారణంగా భూమి లేదా నేల తరచుగా గడ్డకట్టడం, చల్లబడటం, ఆవిరవ్వడం వల్ల తేమ రూపంలో భూమిలో ఉన్న ఉప్పు నేలపైన ఉన్న సన్నటి పొరలోంచి పైకి నెట్టుకొస్తుంది. అందుకే ఈ నేల కనుచూపు మేర వరకు తెల్లగా ఉంటుంది. ఈ సాల్ట్ ఫ్లాట్స్ చూడటానికి ఎంతో అందంగా ఉందని ఎక్కువ దూరం వెళ్ళకండి. ఎందుకంటే కొన్ని చోట్ల భూమి చూడటానికి మామూలుగానే ఉన్న పైభాగం మెత్తగా ఉండి మనం నడవగానే లోపలికి దిగబడిపోతాం. అందుకని జాగ్రత్తగా ఉండటం అవసరం. ఈ చోటుకి మీరు రావాలనుకుంటే సరైన కాలం చలికాలం, అంటే జనవరి నుంచి మార్చ్. మేము నవంబర్ 29కి ఇక్కడికి వచ్చాం. మేము పెద్దగా ఏమీ ఇబ్బంది పడలేదు. సమయం 3:30. అందరూ ఆకలి మీద ఉన్నారు. ప్రతి ఫ్యామిలీ కొన్ని స్నాక్స్ అండ్ స్వీట్స్ తెచ్చారు.
ఇక్కడి నుంచి మా నెక్స్ట్ గమ్యస్థానమైన జబ్రిస్కీ పాయింట్కి వెళ్లే ముందు ఇక్కడ కాస్త కడుపు నింపుకునే ప్రయత్నంలో ఉన్నాం. డెత్ వ్యాలీ అట్రాక్షన్స్లో ఒకటి జబ్రిస్కీ పాయింట్. ఒకప్పుడు ఈ ప్రాంతంలో లావా ప్రవహించింది. వచ్చే వారం ఈ ప్లేస్ని విజిట్ చేద్దాం.